సమీరా గారు ఏంటండి? నాకు విద్వాంసలా లేదు, డాన్స్ విద్వాంసుల్లా కనిపించాడు. లెట్ మీ స్టార్ట్ విత్ రాధిక గారు. I enjoyed the song. Master వచ్చి ఒరిజినల్ ఆ సాంగ్ కి కొరియోగ్రాఫ్ చేశారు. ఆ సాంగ్ క్రియేటర్ ముందే ఆ సాంగ్ స్టెప్స్ చేయకుండా దాన్ని రీక్రియేట్ చేసి ఇంకోటి ఏదో చేశారు. అదే ప్లస్ కదా, బికాస్ ద ఒరిజినల్ చూసాను, దట్ ఇట్ సెల్ఫ్ వాస్ ఫంటాస్టిక్. బట్ దిస్ హీ గేవ్ ఇట్ అ వెరీ డిఫరెంట్, సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్, సో మచ్ ఆఫ్ లవ్, సో మచ్ ఆఫ్ జాయ్. పర్ఫెక్ట్ వ్యాలంటైన్స్ డే. Ma'am, with your permission, can I call the choreographer on stage? Oh, okay. Yes, please. ఎప్పుడు క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ఒరిజినల్ ఉంటే దానికన్నా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇవ్వడం వచ్చి దట్ ఈస్ ట్రూ క్రియేటివ్నెస్. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. నిహారిక గారు. ఐ లవ్డ్ ఇట్. అంటే నాకు ఎలా అనిపించింది అంటే ఇది కదా డాన్స్ షోలో ఉండాల్సిన పర్ఫార్మెన్స్. ఇట్ వాస్ ప్యూర్లీ డాన్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ నా కళ్ళు ఇంక ఎక్కడికి వెళ్ళలేదు పుష్ప. ఇట్ వాస్ యూ అండ్ యువర్ బాయ్స్. ఎంత అందంగా ఉన్నారు చూడ్డానికి. బాయ్స్ ఆన్ స్టేజ్. బాయ్స్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే గైస్. అంటే వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా ఎంత సింపుల్ గా ఉన్నాయో, అంటే సింప్లిసిటీ కెన్ రియలీ మేక్ అ హ్యూజ్ డిఫరెన్స్ అనేది మీ పర్ఫార్మెన్స్ లో తెలిసింది. హంగులు ఆర్భాటాలు ఏం లేకుండా మీకు మీ సత్తా తెలుసు కాబట్టి మేమే వేసుకోకర్లేదు, డాన్స్ చూడండి అన్నట్టు కనిపించింది నాకైతే. నాకు సడన్గా ప్రొడ్యూసర్ గారు కనబడ్డారు ఎందుకో ఇదంతా చెప్తుంటే. రియల్ గా పర్ఫార్మెన్స్ చూస్తుంటే నాకు అనిపించింది అబ్బా నేను కూడా డాన్స్ చేస్తుంటే బాగుండేది ఈ సాంగ్ కి. అండ్ ఇట్ రియల్లీ ఫెల్ట్ లైక్ ఐ ఆల్సో వాంట్. అంటే నాకు అంత రాదు, అంత నేను చేయలేను కదా. అంత చేయకలా. యు వాంట్ టు, ఇట్స్ ఆల్వేస్ దిస్ ఇస్ యువర్ షో. నేను కూర్చుని చేస్తాను. కరెక్ట్. నేను రాధిక it was so good, stunning performance. I loved it. This is a 10 on 10 dance performance. ఓకే, మరి గ్లోబల్ స్టార్ తో చేయించిన గ్లోబల్ హిట్ సాంగ్ విత్ గ్లోబల్ కొరియోగ్రాఫర్ పెద్ది. ఆ ఫ్లూట్ బీజం ఉంది సార్, ఆ ఫ్లూట్ బీజం దగ్గర సింపుల్ గా చేశాను. నేను అనుకున్నా అబ్బా నేను కూడా ఇలా చేస్తుంటే బాగుండేది అనిపించింది నాకు. మాస్టర్, ఫస్ట్ టైం ఇప్పుడు చరణ్ సార్ లైక్ ఐ మీన్ ఆ హుక్ స్టెప్ ఏదైతే మీరు చూపించినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హుక్ స్టెప్ ఏదైతే కంపోజ్ చేశారో అది చరణ్ కంపోజ్ చేశారు, నేను కాదు. ఇది బ్యాట్ కంపోజింగ్ చరణ్ చేసింది, నేను కాదు. యా, నేను కూర్చొని చేసింది, నేను చేసింది. ఆ బ్యాట్ ఐడియా ఆయనదే. ఆ స్టెప్ ఇలా చేద్దామని డాన్స్ కంపోజ్ చేసి చూపించింది కూడా ఆయనే. షో యూ ఇలా చేద్దామని నాకు ఆయన చేసి చూపించి, తర్వాత ఆ బ్యాట్ స్టెప్ వచ్చి నేను నా బ్యాట్ కలుపుదామన్నా ట్రైలర్ లో వాడారు కదా, వెనకాల పడేది అది చేద్దాము అని చెప్పి చేసాం. Oh my ఆటలో చాలా అద్భుతాలు తెలుస్తున్నాయి మాకు అసలు. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. సో ఏ రోజు చరణ్ చెప్పరు, ఆ క్రెడిట్ మనకే ఇచ్చేస్తారు. ఎందుకని నేను అడిగా, ఎందుకు మామూలుగా అంటే లేదు ఐడియా నాది, దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని కరెక్ట్ గా ఇది నిలబడుతుంది అని నమ్మావు చూసావా, ఆ నమ్మినందుకు ఇది క్రెడిట్ మీకే. సో నైస్, సో నైస్, సో గ్రేట్. The combination of Ram Charan garu and Johnny Master is evergreen and we love it. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్, నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అడగచ్చు కదా? ఓకే, అడగండి, please. ఇప్పుడు రీల్ కల్చర్ వచ్చిన తర్వాత హుక్ స్టెప్ కి ఇంపార్టెన్స్ బాగా పెరిగిపోయింది. ప్రతి సాంగ్ లో హుక్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కదా. సో హౌ డు యూ టేక్ ఇట్, హౌ డు యూ హ్యాండిల్ ఒక సాంగ్ కి హుక్ స్టెప్ ఎంత ఇంపార్టెంట్, ఆర్ సాంగ్ స్టోరీ రిలేటెడ్ గానే మీరు కంపోజ్ చేస్తారా? నేను చేసింది రీల్ అవ్వాలి కానీ రీల్ గురించి నేను సాంగ్ చేయను ఎప్పుడు. విష్ణు, ఏం స్టక్ అయిపోయావు? పెర్ఫార్మెన్స్ చేసింది వాళ్ళ టీము, నువ్వు గ్లాసెస్ పెట్టుకోను. హలో, ఏంటిది? ఎక్కడ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్. ఆయన నాతో ఫ్లర్ట్ చేస్తూ చేశాడు, అది చూడలేదా మీరు? నిన్ను ఫ్లర్ట్ చేసి చేశాడా? అవును, అడుగు. పాపం పనోడిది బ్యాడ్ టేస్ట్ లేదు, నువ్వు సీరియస్ తీసుకో. బాయ్స్ అండ్ కన్నా, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్, థ్యాంక్ యూ, దట్ వాస్ గ్రేట్ పెర్ఫార్మెన్స్. పుష్ప
Pushpa. వెయిట్ మేడం. Valentine's Day special. Come. ఆ చంద్రుల్లో కుక్క చారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. Thank you so much, everybody, for the wonderful performance. Thank you, Kana Master, and thank you, Pushpa. Thank you, boys. Thank you. ఓ చికిరి 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 Pushpa, Chikri, Vishnu, drama. ముందు వెనక ఈడే గాలి కొక్కేసిందే. వాళ్ళిద్దరి మధ్య నేను ఎందుకు వెళ్ళిపోతాను మాట్లాడుకోండి. ఏం మాట్లాడాలి? ఏంటేంటి? ఎందుకు పిలిచారు నన్ను అసలు? ఏం చేయాలి నేను? సార్ పంపించండి ఫస్ట్. ఆ డెసిబల్స్ హ్యూమన్స్ వినకూడదు అసలు. కాదు ఆవిడేనా అందే నా చికిరి నన్ను ఫ్లడ్ చేశాడు మీరు ఎవరు చూడలేదు నేను అది చికిరి అది దానందా. పుష్ప పర్ఫార్మెన్స్ మధ్యలో ఫ్లయింగ్ కిస్ విష్ణు కో దియా అప్ క్యూ. నాకు మ్యామ్ అంటే చాలా ఇష్టం. ఓ చికిరి 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 పడతా పడతా పడతా. కాదు మనోడు వాయిస్ చూసావా అమరీష్ పూరి లాగా సుధీర్ నాకు మ్యామ్ అంటే చాలా ఇష్టం. కాదు ఈ గ్యాప్ లో ఈవిడ ఒక స్టెప్ వేసింది. నేను అనుకున్నాను పడిపోతుంది. నాకు రాదు బట్ ఆనందంతో వచ్చింది. ఆనందం చికిరి. ఓ చికిరి 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 చికిరి. ऐसा सिंपल नहीं फ्लोर मूवमेंट्स बताओ. ఫ్లోర్ మూమెంట్ ఓ నిచ్చే వాళ్ళ నా యా ఉదర్ జా పోమా కూర్చోమా. చరణ్ ఫ్యాన్స్ అందరికి సారీ. నా తరపున నేను కూడా సారీ. నాకు సంబంధం లేకపోయినా అసలు ఈ షోలో విష్ణుని పెట్టినందుకు ఐఎమ్ వెరీ సారీ. No, I like her. I love you too, ma'am. ఆవిడ జస్ట్ లైక్ అన్నారు. ఆవిడ ఫేస్ లో ఆ ట్వింకిల్ స్మైల్ తో చాక్లెట్స్ పంచుతున్నప్పుడు యు స్టోల్ మై హార్ట్. ఐ వాస్ జస్ట్ లుకింగ్ ఎట్ యు లైక్ చాక్లెట్స్ కావాలంటే వెళ్ళి తెచ్చుకో. రాసేతారుగా ఎకరాలు నువ్వే నడిసిన చోటంతా పొర్లు దండాలు. ఆ స్టెప్ అక్కడి నుంచే చూడలేకపోయారు. జానీ మాస్టర్ ఇక్కడికి వచ్చేస్తా. ఆ చంద్రుల్లో ముక్క అమ్మా నువ్వు చికిరీను తోమ రెండు కలుపుతున్నావు అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ పుష్ప. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫర్ ద పర్ఫార్మెన్స్.